1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు ఆల్రెడీ మీరు తమిళ లో చూసుంటారు. మీకు తెలుసు అసలు ఈ రోజు మనం దేనికి రియాక్ట్ అవ్వబోతున్నాం, ఏం చూడబోతున్నాము అని. మన నవీన్ గారికి తెలియదు అసలు ఈ రోజు మనం ఏం చూడబోతున్నాము. నవీన్ కరెక్ట్ గా ఈ రోజు మనం ఏం చూడబోతున్నాం అంటే మన వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ తీసిన మంచి సినిమా, అన్నిటికన్నా మంచి సినిమా ఏంటి ఒకసారి చెప్పరా? సినిమా పేరు చెప్పరా? అదే సినిమా వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ తీసిన సినిమా. నేను చెప్తాను, వంశీ పైడిపల్లి తీసిన సూపర్ మూవీ, అన్నింటిలో బెస్ట్ మూవీ ఇదే అని చెప్తాము. బృందావనం. బృందావనం సినిమా చూడబోతున్నా, కాకపోతే అంత ఎక్సైట్ అవ్వకు. తెలుగులో చూడట్లేదు మనం. బృందావనమే బెంగాలీ డబ్బింగ్ వస్తాం ఇప్పుడు. బెంగాలీ డబ్బింగ్ రీమేక్. బెంగాలీ రీమేక్. ఆ సినిమా చూసిన తర్వాత బతుకుంటా పోతాం, తర్వాత చూద్దాం. 2-3 సీన్లు చూసాను నేను, చాలా ఉంది. నాకు ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాను. అది బెంగాలీ కదా, చూడాలి. ఎగ్జైటింగ్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మాతో పాటు మీరు కూడా చూసేయండి, టార్చర్ భరించండి కొంతసేపు. ఓకే స్టార్ట్ వ్యంగంగా. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఓకే స్టార్ట్ వ్యంగంగా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సేమ్ యాక్టర్ పెట్టారా? మ్యూజిక్ మ్యూజిక్ ఏదిరా వస్తుంది కదరా వెనక అంత పెద్ద మ్యూజిక్. మన మ్యూజిక్ ఏదిరా? రావాలి కదా, ఏదిరా? అరే అమరన్న కాపీరైట్ వేస్తాడు మళ్ళీ. అమరన్నే కాపీరైట్ అయ్యారా? మా అమ్మ అన్నం పెడుతుంది నాకు. చూడరా, ఇంకా ఉంది చూడు. దేనికైనా అయిపోతాయి ముందు ఉన్నాయి, ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. అరే ఈయన చూసి బోయపాటి కూడా అంటారు, అరే ఎవరు నువ్వు అంటారా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అరే సింగర్ మీకా సింగ్ రా. అవునా? అరే మీకా సింగ్ రా, సింగర్. ఇద్దరు ఎంత బడ్జెట్ ఉందా? అమ్మో, మీకా సింగ్ రా. ఇది ఎక్కడ సోకరా మహా? పెట్టాడా బడ్జెట్? బడ్జెట్ పెట్టాడు మరి. వీడియోలు ఏమో ఇద్దరు ఉన్నాయి, బ్లాక్ మెయిల్ చేశాడు. ఇంట్రడక్షన్ లో బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ పెట్టినప్పుడు ఆ మాత్రం తీసుకొని రాలేడరా? ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే మన ఎన్టీఆర్ అన్న డాన్స్ మ్యాచ్ చేయగలంటావా? అక్కడ బీట్ కి వేసే డాన్స్ కి ఏమైనా సంబంధం ఉందా? ఆడు కాదురా మ్యాడ్, చూస్తున్నా చూడు. మనవరా మ్యాడ్. తప్ప పెట్టకుండా తీసుకొచ్చావు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఇప్పుడు అమ్మాయి కాజులా? আচ্ছা আমি তো অনেক কাউকে দেখেছি যারা বয়ফ্রেন্ডকে তোমার বাবা জামাইকে ডেকে নিয়ে এসে కాజల్ బాగుంది.
అది కాదురా, ఇప్పుడు అందరు అది ఎలా నడుస్తున్నారు తెలుసా? మనం కాలేజ్ లో ఉంటాం, కరెంట్ పోతే ఓ నడుస్తున్నారు వాళ్ళు. మళ్ళీ సిగ్గుపడుతున్నారు. అయ్యా ఏందయ్యా శ్రీహరి గారి క్యారెక్టర్ అయ్యా? నేను పోతానన్నయ్యా, నేను పోతాను, నాకు ఇది వద్దు. అది కాదురా, 2 బొగ్గుల్లోనే 2 ఖైదీలు పెట్టుకున్నాడు అంటుంది. హిందీ సినిమాలో కమెడియన్ రోల్ చేసాడు, తీసుకొచ్చి హీరో రోల్ ఇచ్చి మెయిన్ లీడ్ ఇచ్చేస్తారా? సేమ్ సెట్ అయ్యలేదు, ఆ సెట్ లోనే తీసుకున్నట్టు ఉన్నారు. సేమ్ సెట్ లో తీసుకున్నట్టున్నారు. బెంగాలీలో పెట్టారు, రీసెంట్ పెట్టారు అంతా. ভালো চাস তো ভূমিকে ভুলে যা, আমি জানি হয়তো পারবি না। అరే కిషోర్, అరే నాకు ఒకటి చెప్పు, ఎందుకు ఎవరిని చూసినా సరే నోట్లో కిల్లి పెట్టట్టు అనిపిస్తుంది నాకు. ఈయన చూడు, ఆ నోట్లో కూడా సేమ్ అలాగే అనుకుని ఉన్నాడు, ఏదో నోట్లో ఏదో ఉంది ఆడు. కాదురా, ఒక్కొక్కడు ఏట్రా అన్ని పేరాల డైలాగులు చెప్తున్నాడు, నా అవ్వ కావట్లేదు. మన దగ్గర సింపుల్ గా ఉంటాయిరా. మన డైలాగు కరెక్ట్ గా తెచ్చావా కొట్టావా అని అంటాడు. చెప్తానే అన్నాడు, చదువుతున్నాడు. అన్న డాన్స్ చేస్తున్నాడు, గోలిలాడుతున్నాడు డాన్స్ కాదు అది. బెంగాల్ టాప్ డాన్సర్. అవునా? అబ్బా అరే ఎందుకు అరుస్తాడు అలాగా? আপনাকে দেখে দেখে ঠিক আপনারই মতো అరే ఎందుకు అలా అరుస్తాడు? ఎందుకురా? కాదు, ఆడ అరిచాడు కదా, ఆడ వచ్చేసి ఎమోషనల్ డైలాగ్ స్టార్ట్ అయిపోవాలి. అది కాదు, ఆడు అరుపు చూసాడు అలాగా. కాదు, తినడానికి రమ్మంటే తినడానికి రా అనాలి కానీ ఇలా ఎలా అంటాడు ఎట్రా? ఆకులు లాగడానికి আর সার একটু কম ছিল, মনে করে কয়েক বস্তা আনিয়ে রেখো। হ্যাঁ আনিয়ে নেবো জামাই বাবু। అది మామూలుగానే చెప్తాడు, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నాడు? ఇప్పుడు మన దగ్గర చూద్దాం, బ్రహ్మాజీ ఎమోషన్ ఫీల్ అయిపోయి నువ్వే ఇచ్చే బావా అని అంటాడు. అది కాదు అన్నట్టు అన్నాడు. వాడికి ప్రతిసారి 2 వెమన్ ప్యాకెట్లు ఇస్తే ఆ 4 ఇస్తానని చెప్పాడు, అందుకని షాక్ అయిపోయారు. అది తినేసిన తర్వాత బోలో జుబా కేసరి అంటారు వచ్చి. బోలో జుబా కేసరి బాబా క్రిష్ আরে এই তো তুই, তোর সাহস কি করে হলো? এই বাড়িতে পড়া আর সাহস কি করে হলো তোর? আর শুন কাকে কি বলছিস? শুনে ও তো দাদার হবু জামাই। আরে তো আরো ভালো, কাজ পড়ে গেল একাই আবার নাকি? শোন, তোর দাদা ওকে একেবারেই পছন্দ করে না। কি কি বলে? এই দাঁড়া দাঁড়া, বলছিলাম তোর দাদা ওকে একেবারেই পছন্দ করে না। দাদাকে পছন্দ করে? కామెడీ సీన్ లో అనిపిస్తుందా నాకు ఇది? అరే అసలు సడన్ గా శ్రీహరి గారు లేచి దొరికాడు రా కొడుకు అని చెప్పేసి అంటారు, అందరు గ్యాదర్ అయిపోతా ఉంటారు, గట్టి గొరుతారు, అంటాడు. ఇష్టం లేదు అనగానే నాకు మస్తు బీజిఎం కావాలరా. ఏదిరా బీజిఎం? లేదు, నువ్వు అరే బీజిఎం మీరా, నువ్వు అక్కడ అక్కడికి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అదే తమన్నా ఏంటి మాసరా బీజిఎం, తమన్నా మాసరా బీజిఎం వదిలే, ఇష్టం లేదు అని అనగానే ఏదే చూసి
ఓయ్ నాయనా నవ్వు బాగుందా? అది కాదురా, వస్తుంది కదరా లోపల ఎందుకురా మంకీ క్యాప్ వేసాడు? కార్లో ఎందుకు మంకీ క్యాప్ వేసుకుంటాడు రా ఎవడైనా? అరే ఎందుకురా? ఓకే నెక్స్ట్ তুই তো বলেছিলি ক্রিশ কেনানি ছেলে, পুরোটা শোনো। আচ্ছা বল, বড় গাড়ির পিছনে ক্রিশ এলো স্কুটারে করে। అరే 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 రేయ్ 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 హైలైట్ ఏంటంటే కార్లో క్యాప్ వేసుకున్నాడు. కార్లో క్యాప్ వేసుకున్నాడు. మనోడు పాలసీ ఏంటంటే బండి మీద వెళ్తే సీట్ బెల్ట్ వేసుకుంటాడు, కార్లో వెళ్తే హెల్మెట్ వేసుకుంటాడు. మనోడు ట్రెండ్ ఫాలో అవ్వడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. అరే, 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 అరే. రేయ్, ఆ, ఎవడైనా దెబ్బ తగిలిన కాలు మీద నడుస్తాడా? రేయ్, నేను అది అబ్జర్వ్ చేయలేదు. ఒక 2 seconds వెనక్కి ఒకసారి మళ్ళీ చూడసారి తీసుకుంటూ కూడా దాని మీద తీసుకుంటున్నాడు, మోపు మరి తీసుకున్నాడు. ఇది గణిత శాస్త్రంలో ఒక అద్భుతమైన కట్టవరా వైద్య శాస్త్రం రా. అరే అరే మినిమం కామన్ సెన్స్ లేకపోతే దెబ్బతలు కాల్ నుంచి ఎలా మోపు తీసుకుంటాడా? మళ్ళీ చెయ్యి చూసావా పూర్తిగా అట్లే గాల్లోకి ఎత్తాడు, గాలిలోకి అలాగా. అవునరా, ఏదో కనబడుతుంది. కాదురా, కొత్తిమీర అది కాదు, చిన్న ఎన్టీఆర్ సినిమా తీసుకొని రీమేక్ చేసి పెద్ద ఎన్టీఆర్ స్టెప్ లాతున్నాడు. అరే అదంతా కాదు, మధ్యలో కొత్తిమీర ఎందుకు అది ఆల భాషలో ఆడుకుంటా. కొత్తిమీర కావాలని అడుగుతున్నాడు. మధ్యలో రెండు చేతులు చూసా, రెండు చేతులు పెద్ద వచ్చి నాకు అర్థం అదే చిన్న ఎన్టీఆర్ సినిమా తీసుకొని దాన్ని రీమేక్ చేసి పెద్ద ఎన్టీఆర్ స్టెప్ లాతున్నాడు. এই যে তুমি ওই ছেলেটাকে ভালোবাসো? বলো ভালোবাসি না। তুমি এসবের মধ্যে আসছো কেন? তুমি কি জানো এই তুমি গ্রামের মধ্যে? అరే ఇందాక నుంచి ఈ మనిషి నేనే సైడ్ క్యారెక్టర్ అనుకుంటున్నాడు రా. తనిఖీలు బాబాయ్, అదిదా సర్ప్రైజ్. বদলা আমি নেবো, যে হাত দিয়ে রক্ত ছড়িয়েছে সে হাত আমার চাই। বাস కాదురా, ఎందుకురా? అది కాదు, ఈ మనిషి అద్దాలు తీయడా? ఆ మనిషి అద్దాలు తీయడా? అద్దాలు ఎత్తుకొని ఉంటున్నాడు. అరే కాదు, ఇక్కడ చూసావా స్పెట్స్, ఇప్పుడు ఇక్కడ స్పెట్స్ పట్టుకున్నాడు, స్పెట్స్ ఉన్నాయి, స్పెట్స్ తీసాడు, స్పెట్స్ వచ్చాయి మళ్ళీ అక్కడ. అరే ఇడు చెప్పి వేస్ట్ రా, అనుకోని వేస్ట్ రా. మనం వాడికి నచ్చిందా చేస్తాడు అంతే, అయిపోయింది అది. কেন? আমি বাবা মাকে বলে দিয়েছি যে যদি আমি বিয়ে যাবে ভীষণ విఎఫ్ఎక్స్ అక్కడ చూసావా మనిషి ఉన్నాడా? మనిషి అక్కడ ఉన్నాడా? వెనకన మ్యాటింగ్, అరే గ్రీన్ స్క్రీన్ అరే ట్రాక్ మ్యాట్ వేసాడు. అరే గ్రీన్ స్క్రీన్ కనిపెట్టినాడు చూస్తే ఆడు ఊరేసుకుని చచ్చిపోతారా? నువ్వు చూడు, ఫోన్ మాట్లాడుతున్న వైపు కాకుండా ఇటు లెఫ్ట్ సైడ్ చాలా క్లియర్ గా మ్యాట్ బయటకు వచ్చింది, డోర్ బయటకు వచ్చింది విజన్. అరే ఏమనుకోని తీసారు రా ఫస్ట్. అది చూడు ఎంత క్లియర్ గా ఉందో చూడు, స్క్వేర్ సైజ్. దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్. అరే చాలు, అరే నేను చూడలేను రా. కాదు స్మోకింగ్ కిల్స్ కదా, దిస్ మూవీ కిల్స్. దిస్ మూవీ కిల్స్ అంటే ఇది రియలైజేషన్.
నా మైండ్ కరప్ట్ చేస్తుంది రా సినిమా. అరే అరే వద్దురా, అరే నేను భరించలే చిత్ర. ఆ నవీన్ గారు పారిపోయాడు చూడలేక. ఓకే మరి ఇంతటితో ఈ వీడియో ఆపేద్దాము. ఈ వీడియో మీకు నచ్చింది, ఇంకా ఇలాంటివి చేయాలనిపిస్తే మీరు కామెంట్స్ లో చెప్పండి. పార్ట్ 2 చేయాలొద్దని. ఇంటర్వెల్ నుంచి మేము చూస్తాం. మళ్ళీ మీకోసం మమ్మల్ని మేము టార్చర్ చేసుకుంటాము. లేదు ఇది కాకుండా వేరే ఏదైనా ట్రై చేయాలంటే కామెంట్స్ లో వేరే ఏదైనా సజెషన్స్, ఇంకా ఏదైనా మూవీస్ చూడాలనుకుంటే, మేము ఏదైనా మూవీస్ చూడాలని మీరు అనుకుంటారంటే కామెంట్స్ లో చెప్పండి. మమ్మల్ని బలి చేసే ఉద్దేశం మీకు ఉందంటే ఆ బలైపోయే మూవీ అంటే మాకు చెప్తే చాలు. మేము చూస్తే మేము చూసి బలైపోతాం అంతే. ఇంకా ఈ రోజుకి ఈ పూటకి ఈ టార్చర్ చాలు మనకి. ఇంకా చాలు, ఈ టార్చర్ చాలు. మేము ఈ టార్చర్ భరించడానికైనా సరే మీరు ఆ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కింద వీడియో 1K వ్యూస్ వచ్చాయి కానీ సబ్స్క్రిప్షన్ పర్వాలేదు. ఫ్రీయే కదా, చేసుకోండి పర్లేదు. 151 అన్నాడు ఆ వీడియోలో, 122కి వచ్చింది. ఇంకా జరగాలి. కొంచెం అలా చేసి కొట్టే చెప్తాను. ఫ్రీయే కదా పర్లేదు. అలా పడుంటారని చెప్పి కొట్టదులే అని చెప్తాను. అలాగా సబ్స్క్రైబ్ ఇంక చాలు మరి. సరే అయితే మరి వెళ్ళొస్తాం. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే. కామెంట్స్ లో నెక్స్ట్ సినిమా చూడాలని చెప్పండి మీరు కింద కామెంట్స్ లో. ఓకే మరి వెళ్ళొస్తాం.